హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే మెయిన్గా ఈ వీడియోలో అయితే మన 2 కిడ్నీలు మనకు చేసే అతి ముఖ్యమైన 5 లాభాల గురించి అయితే తెలుసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే స్కిప్ చేయకండి, వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, మీకు బాగా యూజ్ అవుతాయి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ని యూట్యూబ్ అనేది కొత్త వాళ్ళకు సజెస్ట్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన శరీరంలోని 2 కిడ్నీలు యూరిన్ని తయారు చేస్తాయని మనకు తెలుసు. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తాయని తెలుసు. మన 2 కిడ్నీలు సరిగా పనిచేస్తున్నప్పుడు వాటి నుంచి మనకి ఎన్ని లాభాలు వస్తాయో తెలుసుకుంటే మంచిది. కిడ్నీలు బాగా పనిచేస్తున్నప్పుడు వాటి విలువ అనేది మనకు తెలియదు. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు అప్పుడు జీవితం అంటే ఏంటో, ఆరోగ్యం అంటే ఏంటో, మనకు ఆ 2 కిడ్నీలు ఆరోగ్యానికి శరీరానికి చేసే మంచి ఏంటో ఆ రోజు అర్థమవుతుంది. అందుకని కిడ్నీలు బాగున్నప్పుడు ఎవరు వాటి గురించి అంతగా పట్టించుకోరు. వాటికి సమస్య వచ్చినప్పుడే వాటి విలువ అర్థమవుతుంది. అయితే మన 2 కిడ్నీలు అతి ముఖ్యంగా చేసే పనులు, మన శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఉంటాయి, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి మన బోన్ మ్యారోలోని తయారవుతూ ఉంటాయి. మరి బోన్ మ్యారోలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తి జరగాలంటే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ కావాలి. ఈ హార్మోన్ ఉంటేనే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది బోన్ మ్యారోలో తయారై మన శరీరానికి అందుబాటులోకి వెళ్తాయి. అయితే ఈ ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసేది మన 2 కిడ్నీలే. అందుకని కిడ్నీలు చెడిపోయిన వారికి రక్తం తగ్గుతూ ఉంటుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు కాబట్టి బ్లడ్ ఉత్పత్తి జరగదు. అందుకని డయాలసిస్ పేషెంట్స్ ఇంజెక్షన్ ద్వారా ఎరిథ్రోపోయిటిన్ని తీసుకుంటారు. ఈ ఇంజెక్షన్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. కిడ్నీలు చెడిపోయిన వారికి రక్తం తగ్గడం వలన ఒళ్ళంతా ఉబ్బిపోతుంది, నీరు చేరుతుంది. అందుకని రక్తం తగ్గకుండా ఉండాలంటే కిడ్నీలు హెల్తీగా పనిచేయాలి. కిడ్నీలు బాగున్నప్పుడే వాటి ఆరోగ్యం గురించి ఆలోచించండి, కానీ కిడ్నీలు చెడిపోయేదాకా మనం వాటి గురించి నెగ్లెక్ట్ చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఇక రెండవ అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏసీఈ అనే ఎంజైమ్ని 2 కిడ్నీలు ఉత్పత్తి చేయడం వల్లనే బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అందుకని బీపీ పెరగకుండా కంట్రోల్ చేయడానికి కిడ్నీలు అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరికైనా చూడండి, కిడ్నీలు ప్రోటీన్ లాస్ అవుతున్నా, కిడ్నీలు ఇన్ఫెక్షన్ బారిన పడ్డా, కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు బీపీ కంట్రోల్ లేకుండా పోతుంది. అప్పుడు ఉప్పు లేకుండా తిన్నా బీపీ తగ్గదు. మెడిసిన్స్ వేసుకుంటేనే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అందుకని కిడ్నీలు బీపీని చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. చాలామందికి బీపీ చిన్న వయసులోనే వచ్చేస్తుంది. అంటే బీపీ రాకుండా బీపీ హెల్తీగా ఉండడానికి కిడ్నీలు హెల్ప్ చేస్తున్నాయి కదా. మరి బీపీ ఎక్కువైతే కూడా దీనివల్ల కూడా కిడ్నీలు చెడిపోతాయి. మరి ఈ రోజుల్లో చాలామందిలోని కిడ్నీలు దెబ్బతినడానికి బీపీ కారణం. హై బీపీ ఉన్నప్పుడు కిడ్నీలు సరిగా ఫిల్టరేషన్ చేయలేదు. కిడ్నీ ఫిల్టరేషన్ రేట్లోనే మార్పులు వస్తాయి. అందుకని 25-30 సంవత్సరాలలోనే కొంతమందిలోని బీపీలు చూస్తుంటాము. దీనివల్ల లాంగ్ రన్లో కిడ్నీలు పనిచేసే కెపాసిటీని కోల్పోతారు. అందుకని కిడ్నీలు చెడిపోయినా బీపీ వచ్చేస్తుంది, బీపీ వచ్చినా కిడ్నీలు చెడిపోతాయి. రెండింటికి లింక్ అలా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడితే మరీ మంచిది. ఇక మూడవ అతి ముఖ్యమైన లాభము, ఎముకల దృఢత్వానికి, రక్షణ వ్యవస్థకి, జుట్టుకు, వీటన్నిటికీ విటమిన్ డి కావాలి. మరి ఇలాంటి విటమిన్ డి సూర్యకిరణాల నుంచి చర్మం తయారు చేసుకుంటుంది. ఈ తయారైన విటమిన్ డి ఇన్యాక్టివ్గా ఉంటుంది. లివర్లో, బాడీలో ఈ ఇన్యాక్టివ్గా ఉన్న విటమిన్ డిని యాక్టివేట్ చేసేది మన కిడ్నీలే. కిడ్నీలు యాక్టివేట్ చేస్తేనే ఆ విటమిన్ డి మన బాడీకి ఉపయోగపడుతుంది. కిడ్నీలు దెబ్బతింటే ఈ బెనిఫిట్ని కూడా మిస్ అవుతాం. అందుకని కిడ్నీలు చెడిపోయిన వారిలోని చర్మం కాంతివంతంగా కలగా ఉండదు. అందుకని అతి ముఖ్యమైన బెనిఫిట్ విటమిన్ డిని మన కిడ్నీలు మన శరీరానికి అందిస్తున్నాయి. ఇక అతి ముఖ్యమైన 4వ బెనిఫిట్ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్లడ్లో ఉండాల్సిన లవణాలన్నింటినీ, ఎలక్ట్రోలైట్స్ని కిడ్నీలు కనుక బ్యాలెన్స్ చేయకపోతే అన్నీ ఎక్కువైపోయి ప్రాణం మీదకి రావచ్చు. అందుకని హెల్తీగా 2 కిడ్నీలు ఎక్కువైనా సోడియం, పొటాషియం మరియు క్లోరైడ్స్ ఇవన్నీ రిమూవ్ చేయడం వలన బ్లడ్లోని బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పటికప్పుడు తింటూ ఉంటాం, మళ్ళీ కొత్తగా చేరుతూ ఉంటుంది. మరి ఎక్కువైన వాటిని తీసేయకుండా ఉంటే బ్లడ్లో వీటి పర్సంటేజ్ ఎక్కువైపోయి బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అలాంటి నష్టం జరగకుండా ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ కిడ్నీలు తక్కువ ఉన్న వాటిని బయటికి పంపకుండా ఆపేస్తాయి, ఎక్కువ ఉన్న వాటిని తొలగించి మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. ఇక 5వ బెనిఫిట్, లివర్ను డ్యామేజ్ చేసే, హాని కలిగించే టాక్సిక్ వేస్ట్ని కిడ్నీస్ వడగట్టి బయటికి పంపడం వలన లివర్ రక్షించబడుతుంది. లేకుంటే వాటన్నిటిని కిడ్నీస్ బయటికి పంపకుంటే లివర్ పైన లోడ్ అయ్యి లివర్ని డ్యామేజ్ చేసేస్తాయి. అందుకని బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్ వేస్ట్ని, టాక్సిక్ వేస్ట్ని
బాడీ నుంచి రిమూవ్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించేది కిడ్నీలే. అందుకని 2 కిడ్నీలు హెల్తీగా పనిచేస్తున్నప్పుడు మన శరీరానికి కలిగే లాభం అంతా ఇంత కాదు కదా. అందుకని ప్రతిరోజు కిడ్నీలు హెల్తీగా పనిచేయాలంటే మనం కొన్నింటిని పాటించడం చాలా చాలా మంచిది. రోజుకు 4 లీటర్ల నీటిని తాగడానికి ప్రయత్నించండి. ఇప్పటికప్పుడు కిడ్నీలు ఫిల్టర్ చేసిన వేస్ట్ టాక్సిన్స్ని మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. కిడ్నీలో స్టోన్స్ మరియు ఇతర భాగాల్లో స్టోన్స్ రాకుండా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వాటర్ తాగడం వల్ల కిడ్నీల ఫిల్టర్స్ ఎక్కువ కాలం పాటు హెల్తీగా పనిచేస్తాయి. కిడ్నీలకు భారం తగ్గాలంటే మంచినీళ్ళు బాగా తాగాలి. ఇక సాల్ట్ అన్నింటికంటే ఎక్కువగా కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నిల్వ పచ్చళ్ళలో అంటే చట్నీలలోని సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే జామకాయల్లోని, పుచ్చకాయల్లోని, మామిడికాయల్లోని సాల్ట్ని చల్లుకొని మరి తింటారు. మనకు తెలియకుండానే ఉప్పు ఎక్కువగా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది కాస్త కిడ్నీలకు ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటితో పాటు నాన్ వెజ్ వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువగా బాడీలో రిలీజ్ అయ్యి అది లాంగ్ రన్లో కిడ్నీలను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. 2 కిడ్నీలు చెడిపోయిన తర్వాత డయాలసిస్ చేయించుకుంటూ లక్షలు డబ్బులు ఖర్చు పెడుతుంటే అప్పుడు అర్థమవుతుంది మనకు కిడ్నీలు ఎంతగా హెల్ప్ చేసేవి అని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మామూలుగా అయితే కిడ్నీల గొప్పతనం అనేది ఎవరికి తెలియదు, అందరైతే లైట్గా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే అవి మనకు తెలియకుండా అంటే చాలామందికి అయితే తెలియదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఇంత గొప్ప పనులు చేస్తున్నాయి అన్నమాట. మన బాడీలోని ప్రతిదీ కంట్రోల్లో ఉంచడానికి కిడ్నీలు చాలా దోహదపడతాయి. బీపీని బ్యాలెన్స్ చేయడానికి, స్కిన్ గ్లో ఉంచడానికి, యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఈ 5 లాభాలు అయితే మనం కిడ్నీల నుంచి పొందుతున్నాము. వీడు తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.